ఆదాయ పన్ను చెల్లిస్తున్న వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ మధ్యకాలంలో మోసపూరిత రిఫండ్ సందేశాలు వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ ఐటీ విభాగం వారు హెచ్చరిస్తున్నారు. ఆదాయ పన్ను ఐటీ రిటర్నులు దాఖలు చేసి రిఫండ్ కోసం ఎదురు చూస్తుంటే బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలని మీ మెయిల్ లేదా ఫోన్కి సందేశం వస్తే అది మోసపూరితం కావచ్చు. ఇలాంటి సందేశాలపై పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను విభాగం వారు హెచ్చరించడం జరుగుతుంది. పన్నుకు సంబంధించి ఏదైనా సందేశం వచ్చినప్పుడు అది పన్ను విభాగం నుంచి వచ్చిందా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఈమెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితులను తెరవకూడదు. రిఫండ్ కోసం బ్యాంక్ వివరాలను తెలియజేస్తూ ఒక ఫారాన్ని పూర్తి చేయాలని చెప్పే సందేశం వచ్చిందంటూ అనుమానించవలసిందే. అది బ్యాంక్ వివరాలు పేర్కొని ఓటీపీ నమోదు చేశారంటే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులన్నీ గల్లంతైపోతాయి, ఖాళీ అయిపోతుంది. రిఫండ్కి సంబంధించిన ఏ విషయాలైనా ఏ వివరాలైనా ఈ ఫైలింగ్ పోర్టల్లోనే అందుబాటులో ఉంచడం జరిగింది. దాని ద్వారానే మీరు చూసుకోవాలి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి 1-2 సార్లు ఆలోచించి అఫీషియల్ వెబ్సైట్లోనే లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఏ బ్యాంకు వారు కానీ ఏ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇలా లింకులు పంపించడము, లింకుల ద్వారా అప్లికేషన్ పూర్తి చేయమండము ఏమీ ఉండదు. దయచేసి మీకు దగ్గరలోని ఆఫీస్కైనా వెళ్ళి సంప్రదించండి, లేదా అఫీషియల్ టోల్ ఫ్రీ నెంబర్కైనా ఫోన్ చేసి కనుక్కోండి, లేదా అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటువంటి సమాచారాన్ని ఎప్పుడూ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.